నామం పట్టుకుని ఉండగా నన్ను ఏది చేయదు. ఆవిడ నడిచింది, నీరు ఆవిడ యొక్క పాదములకు తడి అంటకుండా రక్షించింది. ఆవిడ నడిచి వెళ్ళిపోయి పాలిచ్చేసింది. ఇలా ఒక 20 రోజులో 25 రోజులో ఆవిడ పాలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టి వచ్చేస్తోంది. ఒక రోజున సాధకుడు అన్నాడు, ఏమమ్మా ఈ మధ్య నువ్వు రోజు వస్తున్నావు, పడవ సరిగ్గా వస్తోందా అన్నాడు. లేదు, పడవ రావట్లేదు, నేను నీటి మీద నడిచి వస్తున్నాను అన్నాడు. నీటి మీద నడిచి వస్తున్నావా, ఎలా వస్తున్నావు అన్నాడు. అదేంటి అలా అడుగుతారు, మీరే కదా చెప్పారు. భగవన్నామం పట్టుకుని సంసార సముద్రమునే తరిస్తున్నాను, నువ్వు ఏరు దాటలేవా అని కదా అడిగారు. నేను ఆ నామం చెప్తూ ఏరు దాటాను. నామం చెప్తూ ఏరు దాటావా అంటే, మీరు చెప్పిన నామమే రామ 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 అంటూ వస్తున్నాను, దాటుతున్నానని నాకు చూపిస్తావా అన్నాడు. తప్పకుండా చూపిస్తాను. చూపించడం ఏంటి, మీరే కదా నాకు చెప్పింది, మీరు రండి ఇద్దరం నడుద్దా అన్నాడు. సరే పదన్నాడు. ఆ ఏటి దాకా వెళ్ళారు. ఆయన గమ్మత్తుగా చూస్తున్నాడు ఎలా పెడుతుందని. ఆవిడ ఆ ఏటి మీద రామ 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 అంటూ చెంపట్టుకుని వెళ్ళిపోతూ ఆవిడ వెనక్కి తిరిగి ఈయన వచ్చేస్తున్నారా అని చూసింది. ఆయన ఏటికి 4 అడుగులు వేసి మోకాల్లోకి నీళ్లలో నిలబడి ఈవిడ